ట్రెండ్ ఫాలో అవటం కాదు. ట్రెండ్ సెట్ చేయడం ఆయనకు అలవాటు. ఇది ఓ సినిమాలోని డైలాగ్ కూడా. ఇంతకీ ఇది ఎవరన్నారు? ఎవరికి సెట్ అవుతుందనుకుంటున్నారా ఈ డైలాగు? ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక సినిమాలోని డైలాగు. సరిగ్గా ఇదే డైలాగు ఆయనకు సరిపోతుందనే చెప్పొచ్చు. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సరికొత్త రికార్డును క్రియేట్ చేశారు. ఒక అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. అదేంటో తెలుసా? ఇప్పుడు గూగుల్‌లో జనరల్‌గా అందరూ రకరకాల విషయాల గురించి ఆ రోజు ఏది ట్రెండింగ్ ఉందో, లేదంటే ఆ సమయానికి ఏ విషయం బాగా ట్రెండ్‌లో ఉందో, అది వ్యక్తులైనా గానీ, విషయం గానీ, ఏదైనా గానీ. సో, అట్లా జనరల్‌గా సెర్చ్ చేస్తూ ఉంటారు. అట్లా ఈ సంవత్సరం అత్యధికంగా గూగుల్‌లో సెర్చ్ చేసిన పేరు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం. పవన్ కళ్యాణ్ పేరును ఈ ఏడాది భారతదేశంలో అత్యధికంగా సెర్చ్ చేసిన వారి జాబితాలో 5వ స్థానంలో ఉంది. యెస్, మీరు వింటున్నది నిజమే. పవన్ కళ్యాణ్ ఏంటి, దేశవ్యాప్తంగా ఏంటి అనుకుంటున్నారా మీరంతా? మీరు వింటున్నది మాత్రం నిజమే. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాలకే కాదు, పవన్ క్రేజ్ ఇప్పుడు సౌత్ ఇండియానే కాదు, సౌత్ ఇండియన్ దాటి నార్త్ ఇండియాలో కూడా పవన్ క్రేజ్ ఒక స్థాయికి వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 2024 ఏపీ అసెంబ్లీ అలాగే లోక్సభ ఎన్నికల్లో పవన్ చూపించిన జోరు ఒక్కసారిగా దేశం మొత్తం పవన్ కళ్యాణ్ పేరు మారుమోగిపోయింది. 21 అసెంబ్లీ స్థానాల్లో అలాగే 2 లోక్సభ స్థానాల్లో అంటే పోటీ చేసిన అన్ని చోట్ల కూడా జనసేన పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఈ అరుదైన గెలుపుతో దేశంలోనే ఓటమి ఎరుగని పార్టీగా, అంటే పోటీ చేసిన అన్ని చోట్ల గెలిచి 100% స్ట్రైక్ రేట్ నమోదు చేసిన ఏకైక పార్టీగా జనసేన సరికొత్త రికార్డు సృష్టించింది. దాంతో ఎవరా ఆ పవన్ కళ్యాణ్ అంటూ కూడా దేశం మొత్తం ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ వైపు, పవన్ కళ్యాణ్ వైపు చూడడం మొదలెట్టింది. సో ఇక అప్పటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా పవన్ కళ్యాణ్ పేరైతే మారుమోగుతూ వస్తుంది. సో ఈ క్రమంలోనే గూగుల్ సెర్చ్ లో పవన్ కళ్యాణ్ పేరైతే అత్యధికంగా సెర్చ్ చేసిన వారి జాబితాలో 5వ స్థానంలో ఉంది. అంటే అది ఆషామాషి విషయం కాదు. ఇక ఆ తర్వాత చూసుకుంటే రీసెంట్ గా ముగిసిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సైతం పవన్ కళ్యాణ్ తన సత్తా ఏంటో చాటారు. కొన్ని పదుల సంఖ్యలో సభల్లో ఆయన పాల్గొనడంతో పాటు విస్తృతంగా ప్రచారం చేశారు. ఆయన ప్రచారం కారణంగానే మహారాష్ట్రలో మహాయుతి కూటమి, బీజేపీ ఆధ్వర్యంలోని మహాయుతి కూటమి ఘన విజయం సాధించి మరొకసారి అధికార పగ్గాలు చేపట్టింది. సో ఇదంతా పవన్ క్రెడిట్ అంటూ స్వయంగా ఆ పార్టీ బీజేపీకి సంబంధించిన నేతలు కానీ, మహాయుతి కూటమి నేతలు కానీ వాళ్ళంతా కూడా అనేక సందర్భాల్లో చెప్పడం చూసాము. సో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ తో ఘన విజయం నమోదు చేయటం, ఆ తర్వాత మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మహాయుతి కూటమి గెలవడంలో పవన్ కళ్యాణ్ కీలకమైన పాత్ర పోషించను. సో ఈ కారణంగా దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ పేరైతే మారుమోగిపోతుంది. జాతీయ రాజకీయాల్లో ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషిస్తున్నారంటూ కూడా ఇప్పటికే రాజకీయ వర్గాల్లో ఒక పెద్ద ఎత్తున చర్చ అయితే మొదలవుతుంది. సో ఇలాంటి తరుణంలోనే పవన్ కళ్యాణ్ పేరైతే ముఖ్యంగా గూగుల్ సెర్చ్ లో అత్యధికంగా సెర్చ్ చేసిన వారి జాబితాలోకి 5వ స్థానంలోకి వెళ్ళింది. అటు సినిమాల పరంగా, ఇటు రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ అయితే తనదైన మార్పు చూపిస్తున్నారు. ఇప్పటికే సినిమాల్లో తనకంటూ ఒక అఖండమైన ఒక భారీ స్థాయిలో ఫ్యాన్ బేస్ ని పెంచుకున్న పవన్ కళ్యాణ్ ఒక మాస్ క్రేజ్ ని, ఒక మాస్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకుని పెద్ద స్థాయిలో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, పొరుగునున్న కర్ణాటక కానీ, మహారాష్ట్రలో కానీ, అలాగే ఈ తమిళనాడులో కానీ ఇట్లా తన ఫ్యాన్ బేస్ ని పెంచుకోవడంతో పాటు అటు సినిమాల పరంగా, ఇటు పొలిటికల్ గా కూడా ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కానీ, అలాగే తాజాగా ఇటీవల ముగిసిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కానీ, అంటే అతను చూపించిన తెగువ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించడం, సో ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ ని రాజకీయంగా కూడా మరొక మెట్టు పైకి ఎక్కించాయని చెప్పుకోవచ్చు. సో ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ఎవరా అనే చర్చ ప్రతి ఒక్కరిలో మొదలైంది. అందులో భాగంగానే గూగుల్ సెర్చ్ లో దేశంలోనే అత్యధికంగా టాప్ లో, అంటే 5వ స్థానంలో గూగుల్ సెర్చ్ లో పవన్ కళ్యాణ్ ఉండటం నిజంగా ఇది ఒక అరుదైన ఘనతగా చెప్పుకోవచ్చు. అటు పొలిటికల్ గా కానీ, ఇటు సినిమా పరంగా కానీ ఈ ఘనత దక్కించుకున్న ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ కావటం విశేషం. ఇక మరోపక్క ఇదే కాదు, ఇది దేశవ్యాప్తంగా చూసుకుంటే ఇక ప్రపంచవ్యాప్తంగా కూడా పవన్ కళ్యాణ్ ఒక అరుదైన ఘనతను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. అదేంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ఇండస్ట్రీలకు సంబంధించి జనరల్ గా గూగుల్ సెర్చ్ లో హీరోలు, హీరోయిన్ల గురించి కానీ, సినిమా క్యారెక్టర్ ఆర్టిస్టుల నుంచి కానీ, వాటెవర్ అంటే సినిమాకి సంబంధించిన వాళ్ళ గురించి కానీ సెర్చ్ చేస్తూ ఉంటారు కదా. అందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 2వ స్థానంలో ఉన్నాడు అంటే అది ఆషామాషి విషయం కాదు. అంటే గూగుల్ సెర్చ్ లో, అంటే గూగుల్ సెర్చ్ లో సినిమా వాళ్ళ గురించి ఏ పేర్లు అయితే సెర్చ్ చేస్తామో అందులో పవన్ కళ్యాణ్ పేరుని సెర్చ్ చేసిన వారు అధికంగా ఉన్నారు. అంటే టాప్ లో ప్రపంచంలోనే 2వ స్థానంలో అత్యధికంగా పవన్ కళ్యాణ్ పేరుని ఎక్కువ మంది సెర్చ్ చేశారు. అంటే కేవలం 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఇండియాలోనే కాదు, విశ్వవ్యాప్తంగా ఉన్న
భారతీయులు, ముఖ్యంగా తెలుగు వాళ్ళు అలాగే భారతీయులు వాళ్ళంతా కూడా ఎక్కడున్నా కానీ పవన్ కళ్యాణ్ అనే పేరునైతే సెర్చ్ చేశారు. ముఖ్యంగా ఇటు దేశవ్యాప్తంగా 5వ స్థానంలో గూగుల్ సెర్చ్ లో ఉంటే ప్రపంచవ్యాప్తంగా సినిమా వాళ్ళకి సంబంధించిన జాబితాలో 2వ స్థానంలో ఉండటం అనేది ఇది నిజంగా ఒక సరికొత్త రికార్డు, నయా చరిత్ర అని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ ఖాతాలో ఇది ఒక అరుదైన ఘనతగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆషామాషి విషయం కాదు. ఒక తెలుగు నటుడు, ముఖ్యంగా కేవలం అంటే తెలుగు రాష్ట్రాలకి పరిమితమైన నటుడు ఇప్పుడు రాజకీయ నాయకుడిగా రూపాంతరం చెంది ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలనే కాదు, సౌత్ ఇండియాలోనే కాదు, దేశవ్యాప్తంగా మారుమోగుతున్న తరుణంలో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా అతని గురించి సెర్చ్ చేయటం అనేది నిజంగా తెలుగు వాళ్ళకి, ముఖ్యంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమకి ఇది ఒక ఘనత, గొప్ప మైలురాయిగా కూడా చెప్పుకోవచ్చు. నిజంగా తెలుగు వాళ్ళకి కూడా ఇది ఒక గర్వకారణం అని చెప్పుకోవచ్చు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ సాధించిన ఈ ఘనతలు అటు దేశంలో గూగుల్ సెర్చ్ లో 5 లో ఉండటం, టాప్ 5 లో ఉండటం, అలాగే ప్రపంచవ్యాప్తంగా సెలబ్రిటీలు సినిమాలకు సంబంధించిన గూగుల్ సెర్చ్ లో 2nd ప్లేస్ లో ఉండటం నిజంగా ఇప్పుడు ఆయన ఫ్యాన్స్ ఇప్పటికే ఒక పక్క డిప్యూటీ సీఎం గా ఆయన చేపడుతున్న కార్యక్రమాలను చూసి ఆయన ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. తాజాగా ఈ సర్వే రిపోర్ట్లు అంటే అటు గూగుల్ సెర్చ్ లో అత్యధికంగా ముందు టాప్ లో ఉన్న పవన్ కళ్యాణ్ చూసి అయితే ఫ్యాన్స్ అయితే మురిసిపోతున్నారు, సంబరపడిపోతున్నారు. అది మా స్టార్ క్రేజ్ అంటూ కూడా సోషల్ మీడియాలో తెగ కామెంట్లు పెడుతూ హల్చల్ చేస్తున్న పరిస్థితి ఉంది.